పేరేంటి? చచ్చిపోతాను. సత్యవతి గారు. మీ పేరు? వెంకట్రావు అండి. వెంకట్రావు. మీకు ఎంతమంది పిల్లలు? ఒక్కడే బాబు అండి. బాబుకి ఎంత వయసు? 13 అండి. 13 సంవత్సరాలు. ఎక్కడున్నాడు బాబు ఇప్పుడు? హాస్టల్లో ఉన్నాను సార్. చదివిస్తున్నారా? మీ ఇల్లు మీ ప్లేస్ అది బాగానే ఉంది, సరిగ్గా ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఉండదు సార్, మేడం గారు డబ్బులు ఉండదు. డబ్బులు లేక ఇద్దరు కష్టపడుతున్నారు కదా. కష్టపడతాం. మనకు తిండికండి, తిండికే మరి అన్ని కొనుక్కొని తినాలా. అన్ని కొనుక్కోవాలే కానీ మీకు ఇక్కడ చెట్లు కర్రలు ఇవన్నీ కదా, కొనాల్సిన పని లేదు. అయ్యే కొనాల్సింది. ఉన్న దాంట్లో మళ్ళీ పార్టీషన్ పెట్టారు. ఏం చేస్తాం, తప్పదు కదమ్మా. ఇది మన సొంత స్థలం కాదమ్మా, కోన్లీ జాగవా. కోన్లీ స్థలమా మీకు? కోన్లీ స్థలం. మీ సొంత స్థలం ఎక్కడ ఉంది? సొంత స్థలం అంతా లేదమ్మా మనకి. మీరు పుట్టింది పెరిగింది అంతే ఇక్కడే గానీ సొంత స్థలం అంతా లేదండి. మీకంటూ స్థలం అలా ఏం లేదు. భూమి అది లేదండి. ఆ ఫ్రిడ్జ్ ఆ బీరువా అన్ని ఎవరివి? బీరువా మందండి. ఫ్రిడ్జ్ మా వాళ్ళదండి, పక్క వాళ్ళది. పక్క వాళ్ళదా? వాళ్ళకి ప్లేస్ లేక మీ దగ్గర పెట్టారా? మీకున్నది ఎంత ప్లేస్, మళ్ళీ అందులో మీకు మళ్ళీ పెట్టారు. ఇల్లు కట్టుకుంటానని పెట్టారు. బట్టలకనే కొనుక్కున్నామండి. ఫ్రిడ్జ్ అయితే బీరువా అయితే నన్ను కొన్నాను. ఎంత పెట్టుకున్నారు? 14,000 అమ్మ. ఎప్పట్లో? అదే చాలా ఉపాధి పనికి వెళ్ళి అప్పుడు కష్టపడే అవి కొనుక్కున్నాను. బట్టలు పెట్టుకోవడానికి ఇంకేట్లేదు కదా ఇంట్లో. ఆ 14,000తో చుట్టూరు గోడలు పెట్టారు అనుకో, కబోర్డ్లు వస్తాయి. బీరువా 14,000 పెట్టుకున్నారు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు కాదండి, చాలా రోజులు. అదే అన్నాను, అప్పట్లోనే 14,000 అంటే చుట్టూరు గోడలు వచ్చేస్తాయి మీకు. ఉన్న ఈ పాకకే గోడలు వేసుకున్నారు అనుకో, తలుపు పెట్టుకోవచ్చు. అప్పుడు అన్ని పెట్టుకోవచ్చు, బట్టలే కాదు. మీ అలా ఒక ఫ్రిడ్జ్ కాదు 10 ఫ్రిడ్జ్లు పెట్టవచ్చు మీరు, గోడలు కనుక పెట్టుకుని. మీరు రోజు పనికి వెళ్తారా? ఏం పనికి వెళ్తారు? పనికి వెళ్ళాం. ఎవడే వెళ్తాం. ఏం మీరెందుకు వెళ్ళరు? నాకు కనబడదమ్మా కన్ను కనబడదా? ఒక పక్క కనిపిస్తుంది, ఇంకో పక్క కనిపించదు. చిన్నప్పటి నుంచేనా? మధ్యలో వచ్చింది. ఏమైంది? కన్ను దెబ్బ. ఇంకొక అతను అలాగా చేసి ఇంకొక అతను పొడిస్తారు అనమాట. దేబడిపోయింది. దెబ్బలాడుకున్నారా? మామూలుగా సరదాగా ఇలాగా సూదు నాకు ఇండేసలు తెచ్చారు అప్పుడు నా బాగోలేక. అయ్యేలాగా సరదాగా అలాగా అతను అలా చేస్తారు. పొడిచేయాలని పొడిచేయలేదు మామూలుగా. అయ్యో, అలా దేబడిపోయింది. సూది వల్ల కన్ను డ్యామేజ్ అయిపోయిందా? అంతవరకు మరి పని అది చెయ్యరు అతను. మీరు ఒక్కరే చేయాలా? ఫంక్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఏది ఈ కన్ను వల్ల మీకు ఫంక్షన్ వస్తుందా, లేకపోతే నార్మల్ కన్ను వల్ల? కన్ను వల్ల కష్టపడినాక మరి కనిపించదు కదా అక్కడ. నేను ఒకరిదాన్ని కష్టపడాలా. పిల్లడు చదువుతాను. గవర్నమెంట్ హాస్టలా? గవర్నమెంట్ హాస్టల్. అక్కడే కొడుకు. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? ఇద్దరు లేరు, చచ్చిపోయింటారు. ఏది ఏమైనా మీకు ఇంకా వయసు ఉంది. కన్ను కనబడకపోయినా కష్టపడే ఇది ఉంది. మగాళ్ళు పైగా అసలు ఏమీ లేని వాళ్ళు. నేను తెలంగాణలో పగలేమి కనబడదు ఆయనకి. ఆయన కూడా రిక్షా బెల్ల కొట్టుకొని ఆయన పని చేస్తాడు అనమాట. నైట్ పగలు కాదు, రాత్రులు కూడా కనబడదు. కానీ నీటిలో మునిగితే ఆయనకి కళ్ళు కనబడతాయి. కానీ ఆయన కష్టపడి ఒకడే ఉంటాడు. పల్లెటూరు, బాగా పల్లెటూరు అనమాట. సరే అలా అని కాదులే కానీ, అంటే ఉన్న దాంట్లోనన్నా ఉన్న డబ్బులు 14,000తో మీరు బీరువా కొన్ని, అసలు ఇంటికి డోరే లేని దానికి బీరువా ఎందుకని నా ఒపీనియన్ అనమాట. బట్టలు పెట్టుకోవడానికి. సరే కానీ పాకలోనే ఉండిపోతారా? ఇల్లు ఏమి కట్టుకునే ప్లానింగ్ ఉందా? బియ్యానికి అది 2 పునాదులు మాదేనండి. ఇది మీరేనా? మాది చాలా రోజులు అయిందండి కట్టేసి. అలాగా డబ్బులు లేక కట్టలేదు అండి. మీదే ఎన్నాళ్ళైంది కట్టి? 10 సంవత్సరాలు అయిపోయింది. 10 ఏళ్ళు అవుతుందా? పాకలో అలా ఉన్నాం మరి. ఆ డబ్బులు లేక అలాగ శానాలు అయ్యింది. ఆ మాదే జాగ కట్టుకుంటాను. ఇవన్నీ 2 రూమ్లు కట్టుకున్నారా? అలా పునాదులు వేస్తే అలా ఉంచేసాం. మీకు గవర్నమెంట్ ఇల్లు స్కీమ్లు అవన్నీ ఇస్తారు కదా? ఇవ్వలేదండి, రాలేదు. రాకపోవడం ఏంటమ్మా? పేదవాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తారు. సంతోషం బట్టి అలా కష్టపడి అదే అలా కట్టాము, అలా నిలబెట్టాము. ఏంటి సర్పంచ్ గారు, ఈ ఇల్లు స్కీమ్లో వస్తాయి కదా? గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. గవర్నమెంట్లో రెండో గవర్నమెంట్ పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేశారమ్మా. వచ్చింది క్యాన్సిల్ చేశారా? ఎందుకు? పార్టీలు ఆటంకం అయ్యాయా? అయ్యయ్యో, ఇప్పుడు పేదవాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు అలా ఏం సంబంధం లేదా పార్టీలకి? మరి మీకు తెలుసుంటుంది రాజకీయాలు ఎలా ఉంటాయి, గ్రామ రాజకీయాలు ఎలా ఉంటాయి. అలాగే ఉండదు కదా ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు అర్హత కలిగిన వాళ్ళే కదా. అంటే కొంచెం సపోర్ట్ చేసి ఉంటే వీళ్ళకి ఇల్లు వచ్చి ఉన్నాం. ఇప్పుడు గ్రామాలు అనుకున్నప్పుడు ఏదో పార్టీ నమ్ముకుని కొన్ని కుటుంబాలు ఉంటాయి. అవతల అడిగిన మాటకి సమాధానం వేరేగా ఉంటుంది. మేము రావలేము, మీ పార్టీకి ఓటేయము,
మేము ఒక పార్టీలో అమ్ముకుని ఉన్నామని చెప్పినప్పటికీ వాళ్ళు ఆటోమేటిక్గా ఇది అవుతారు. ఓకే, గవర్నమెంట్ శాంక్షన్ చేసినా క్యాన్సిల్ చేసింది అంటారు ఫైనల్లీ. సరేనండి. ఎవరికి ఏ గవర్నమెంట్ వస్తే ఇల్లు వస్తుంది వీళ్ళకి? మళ్ళీ తెలుగుదేశం రావాలమ్మా. అంతేనా? అంతే. సరే అయితే, థ్యాంక్ యూ. వంట చేశారా? పేరేంటన్నారు? నా పేరు వెంకట్రావు. వెంకట్రావు గారు, మీ వయసు ఎంత? నాది 45, 50 దాకా ఉంటుందమ్మా. 50 ఏళ్ళు ఉన్నాయా? మీది? అదే 45, 40. 40 ఏళ్ళు ఉంటాయా? 40 45, 40 దాడుతుంది. 40 దాటుతుంది. 45 అంత. మీ అబ్బాయికి వయసు ఎంత? 13. 13 ఏళ్ళు. సరే, వంట చేశారా? ఏం కూర? చిక్కుడుకాయ కారం. మీ ఊరంతా చిక్కుడుకాయలో ఉంది. చిక్కుడుకాయ. సరే, బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకోండి. అమ్మ సత్యవతి, అక్కడ నీకు రేషన్ తెచ్చాను, ఏమన్నాయి చూసుకోండి. కవర్నాన పెసరపప్పు, సబ్బులు, బిస్కెట్లు, సబ్బులు, కొబ్బరి నూనె, పేస్ట్. కూలికి వెళ్తావు కదా, ఎంత ఇస్తారు? ఇప్పుడు వెళ్ళదమ్మా. అసలు వెళ్ళట్లేదు, మొత్తానికి వెళ్ళట్లేదు. మీకు ల్యాండ్ భూమి ఉందా? భూమి అంతా లేదమ్మా, 30 సెంట్లు అంత. ఏం పండిస్తున్నారు? నీరేది లేదమ్మా, వాటర్ ఉండదు. పొలం ఉన్నా కూడా నీళ్ళు లేదు, అందువల్ల ఖాళీ ఉందా? ఖాళీ. అవునా? మీరు వెళ్తారమ్మా పనికి? గేదెనండి. ఈ గేదె మందేనేంటి? జున్నుపళ్ళు ఉన్నాయా? ఇప్పుడు ఉండవమ్మా. మరి జున్నుపళ్ళు వచ్చినప్పుడు పంపిస్తావా? పంపిస్తానండి. సరే అయితే, అవి 25 కేజీలు బియ్యం, అవి రేషను, నిత్యావసర సరుకులు కావాలా? ఎందుకు వద్దమ్మా, మీరు ఇచ్చింది మా బాధ అంతా. ఆ బియ్యం బస్తా 1200, 1500 పెట్టుకున్నాను. ఇవి ఒక 1000 అంత పెట్టుకున్నాను. మొత్తం అన్ని కలిపి 500. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. ఇస్తానండి. తెచ్చి చేస్తానండి. తెచ్చి అమ్మా, వెళ్ళిపోతాను. మా అక్కడ వస్తాయమ్మా డబ్బులు. నేను అక్కడి నుంచి మీలాంటి పేదల కోసం తక్కువ రేటుకి నేను డబ్బులు పెట్టి మీకు ఇస్తున్నాను. మరి ఆ పాలు వల్లనండి కొద్దిగా ఇస్తుంది పాలు. 2 లీటర్లు ఇస్తుంది. లీటర్ ఎంత? 50, 60 పడుతుంది కదా, అమ్ముతున్నారు కదా. మరి అమ్ముతానండి. దానికి లీటర్ 50 ఎందుకు అవుతుంది? అమ్మో, సిటీ వాళ్ళకి చెప్తున్నారే. తీసుకొచ్చి డబ్బులు వెళ్ళిపోతా. తీసుకొస్తారండి. మా చీర, లంగా జాకెట్ సెట్ తీసుకోండి. నువ్వు రా అక్క, ఎలా రా? ఇదిగోండి డబ్బులు 4000. ముందు ఆ తడకేదో తీసేసి ఏదైనా డోర్ ఏదో చేయించుకోండి, తీసుకోండి. ఆ గౌడ్లైనా అంత నలుగురు ఊర్లోని పల్లెటూరే కదా, ఎవరైనా సాయమైనా అడగండి, చేస్తారు కదా. అంటే మనం కూడా చేయాలి, అప్పుడే వాళ్ళు మన దగ్గరికి వస్తారు సాయం చేయడానికి. సరేనా? వంట చేసుకొని తినండి, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ.